జానీ కొమ్ము గారు మనకి ఈ ప్రశ్న పంపించారు. మనం అన్యమతస్థుల యొక్క ప్రసాదం తినవచ్చా అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క ముక్కలో ఆన్సర్ చెప్పాలి అనంటే, మీరు విశ్వాసంలో బలంగా ఉంటే తిన్నా ఏమీ కాదు. ఒకవేళ మీరు తింటుండగా ఎవరైనా విశ్వాసంలో బలంగా లేని వారు చూస్తున్నారు అని భావిస్తే, మీరు తినడం వల్ల వారి యొక్క విశ్వాసం పాడవుతుంది అని మీరు భావిస్తే సున్నితంగా తిరస్కరించండి. విగ్రహాల వద్ద అర్పించినటువంటి ఆహారాన్ని తినవద్దు అని బైబిల్ స్పష్టంగా చెప్పింది కదా అని కొందరు ప్రశ్నించవచ్చు. అయితే వారంతా దాని వెనుక ఉన్నటువంటి కారణాన్ని మాత్రం పరిశీలించడం లేదు. ఉదాహరణకు గమనిస్తే అపోస్తుల చర్యలు 15వ అధ్యాయంలో 28, 29 వచనాల్లో ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదు అని పవిత్రాత్మకు మాకు తోచినది. కనుక విగ్రహములకు అర్పించబడిన ఆహారంను మీరు భుజింపకుడు, రక్తపానము చేయకుడు, గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు, జారత్వమునకు దూరముగా ఉండుడు. ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు, మీకు శుభమగుగాక అని అపోస్తలులు స్పష్టం చేశారు. అంతేకాదు పౌలు గారు కూడా మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన లేఖ, మొదటి లేఖ 10వ అధ్యాయం 20వ వచనంలో, అన్యుల బలిపీఠముపై బలి చేయబడినది దేవునికి కాక దెయ్యములకు అర్పించబడుచున్నది, కనుక మీరు దయ్యములతో భాగస్వాములు కారాదని నా కోరిక అని చెప్పారు. ఈ వచనాలను ఒకవేళ లోతుగా మనం పరిశీలిస్తే దేవుడు తినొద్దు అని స్పష్టంగా చెప్పారు కదా అని అనిపిస్తుంది. అయితే నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే క్రైస్తవం అప్పుడప్పుడే పురుడు పోసుకుంటున్నటువంటి రోజులు అవి. అన్య మతాల నుంచి క్రైస్తవంలోకి విశ్వాసులు చేరుతూ ఉన్నారు. అయితే క్రైస్తవం వారికి కొత్త కాబట్టి ఒకవైపు వారి దేవుళ్ళను ఆరాధించుకుంటూ మరొక వైపు యేసుక్రీస్తును కూడా ఆరాధించేటువంటి వారు ఇజ్రాయేలీయేతర సంఘాల్లో ఉన్నారు. 2 పడవల మీద కాలు లాంటి పరిస్థితి అది. పైగా ఇప్పుడు మనకున్నట్లుగా క్రైస్తవం గురించి తెలుసుకోవడానికి సదుపాయాలు ఆ రోజుల్లో లేవు. బైబిల్ కూడా తర్వాత వచ్చిందే. ఈ లేఖల ద్వారా వారు ఆనాటి పరిస్థితుల్లో క్రైస్తవులను బలపరిచేటువంటి ప్రయత్నాన్ని అపోస్తలులు చేశారు. పైగా ఆ రోజు వారు చెబుతున్నటువంటి బలులు వేరు, ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రసాదాలు వేరు. ఆ రోజుల్లో వారు ఒక విగ్రహం దగ్గర ఒక జంతువును బలి ఇచ్చి వాళ్ళు అక్కడే ఒక విగ్రహాన్ని ఆరాధించి అక్కడే భోజనాలను చేసేటువంటి వారు. అదే అక్కడ ప్రసాదం. కానీ ఇప్పుడు ఏ ప్రసాదం తీసుకున్నా కూడా దేవాలయాలలో అందులో కొంత మొత్తాన్ని వాళ్ళ దేవుడికి సమర్పించి మిగిలిందంతా కూడా లడ్డూల రూపంలోనో ఇంకొక రూపంలోనో హిందూ సోదరులకి అమ్ముతూ ఉంటారు. పండినటువంటి పంటలో కొంత భాగం వారు దేవుడికి సమర్పించినంత మాత్రాన మనం వాళ్ళు పండించినటువంటి పంటలను మొత్తంగా తిరస్కరించడం లేదు. ఇది కూడా అలాంటిదే. మనము యేసుక్రీస్తు దగ్గర నుంచి పరిశీలిస్తే కాలం 2000 ఏళ్ళు ముందుకు వచ్చింది. హిందూ సోదరులు ఇచ్చినటువంటి ఒక చిన్న ప్రసాదం మనల్ని విశ్వాసం నుంచి పడవేయలేదు అనేది నా అభిప్రాయం. అపోస్తలుల కాలం నాటి చారిత్రక పరిస్థితులను ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అన్వయించలేము అనేది నా భావన. స్కూల్ రోజుల నుంచి ఈ రోజు వరకు కొన్ని వందల సార్లు నేను ప్రసాదం తిన్నాను. స్వతహాగా నేను స్వీట్స్ ఎక్కువగా తింటాను. నా హిందూ మిత్రులు దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకంటూ ప్రత్యేకంగా లడ్డు తీసుకొచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీనివల్ల నేను వారికి సువార్త చెప్పడానికి కూడా వీలవుతుంది. ఆ లడ్డు తినడం వల్ల నా విశ్వాసం ఏమీ పడిపోవట్లేదు. నేను క్రీస్తులో ఏమీ బలహీనంగా తయారు కాలేదు. నేను క్రీస్తు నుంచి దూరం కాలేదు. ఎందుకంటే ఆ లడ్డు అనేది అన్ని స్వీట్స్తో పాటుగా నాకు అదొక స్వీటే తప్ప అది నా విశ్వాసం మీద కానీ నా ఆరోగ్యం మీద కానీ ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదు. అలాగని ఖచ్చితంగా తినండి అని నేను చెప్పడం లేదు. మీ విశ్వాసం బలహీనంగా ఉంటే అది తింటే ఏమన్నా అవుతుంది అనేటువంటి భయం మీకుంటే, లేదా మీరు తింటుండగా చూసినటువంటి వేరే వాళ్ళు పడిపోతారు అని భావిస్తే తినకుండా అవాయిడ్ చేయండి. చివరిగా ఒక మాట ఏమిటంటే, ఏ హిందూ సోదరుడు కూడా మనకు హాని జరగాలి అని ఆ ప్రసాదం ఇవ్వరు. మనకు మంచి జరగాలనే ఇస్తారు. బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ దేవుళ్ళను పక్కన పెడితే మన మిత్రుడి హృదయంలోని మంచిని చూడలేమా? అయినా కూడా మీరు తినకూడదు అని భావిస్తే వాళ్ళ ప్రసాదాన్ని తీసుకోవడం, దాన్ని చాటుగా పడేయడం అలా చేయకుండా సున్నితంగా వారికి వివరించండి. తినకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అంతే తప్ప విగ్రహాలకు అర్పించింది మేము తినబోమని కొట్లాడినట్టుగా చెప్పి వారిని దూరం చేసుకోకండి. వారికి మీరు ఏదో ఒక రోజు యేసుక్రీస్తు గురించి చెప్పాలి. వారు మనతో పాటు పరలోకానికి రావాలి. అదే మన లక్ష్యం కావాలి.